ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ పోతున్నారా? ఇవన్నీ మీతో పాటు వచ్చేస్తాయా? పోనీ మీరు ఎన్నాళ్ళుంటారో గ్యారంటీ అయినా ఉందా? ఈ భూమి మీద అందరం టూరిస్టులమే, ఎప్పుడు పోతామో తెలియదు. మరెందుకు ఈ ఆరాటం? ఇవి మా మాటలు కాదు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెబుతున్న విలువైన బతుకు పాఠాలు. భారీగా ఆస్తులు కొంటారు, అందుకోసం అప్పులు చేస్తారు. ఆ అప్పులు తీర్చేందుకు జీవితాంతం వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. ఇష్టం లేని పనిని కష్టమైనా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎటకేలకు ఆ అప్పులన్నీ తీరేసరికి జీవితం ముగిసిపోతుంది. ఇందులో మీ ఆనందం, మీ జీవితం ఏముంది? మీ కష్టాన్ని వెచ్చించారు సరే, దాంతో మీరు ఆనందం పొందారా? అందుకే ఆస్తుల్ని కొనాలి, అంతస్తులు పెంచుకోవాలి అని ఆరాటపడి జీవితాంతం వాటిని తీర్చే పనిలో ఉండకూడదు అనే సలహా ఇస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆస్తులు పోగేయాలి అనుకుంటాడు. భూములు, సొంతిల్లు, కారు సహా ఇతర లగ్జరీ వస్తువులపై చాలా ఆసక్తి చూపించి రోజు రోజుకి బరువెక్కిపోతాడు. కానీ ఈ భూమి మీదకు కేవలం మనం టూరిస్టుల్లా వచ్చాం, అలానే పోతాం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అదొక్కటి గుర్తొచ్చిన రోజు మీరు ఎంత తేలికైపోతారో మీరు ఊహించలేరు అని సలహా ఇచ్చారు పూరి. లేటెస్ట్ గా పూరి మ్యూజింగ్స్ ఓ ఆడియో రిలీజ్ మెసేజ్ చేశారు. అందులో ఆయన మాటలు విన్న వారంతా ఇది నిజమే కదా అనుకుంటున్నారు. అప్పులు చేస్తే ఆస్తులు కొనుగోలు చేసి ఆ ఆస్తులకి జీవితాంతం కాపలా ఉండొద్దు. చంద్రమండలంపై 1000 ఎకరాలు కొనమంటే కొంటారా? మార్స్ మీద 1,00,000 ఎకరాలు ఉందంటే కొంటారా? భూమి చూపించి ఇది నాది అనగానే ఏలియన్ మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. టూరిస్టుల్లా వచ్చాం, తక్కువ సామాన్తో బతికేద్దాం. మీలో ఉన్న సంచారిని బయటకు తీయండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు టూరిస్ట్ మైండ్ సెట్తోనే ఉండండి. తాజ్మహల్ ఎలా టూరిస్ట్ మైండ్తో చూస్తారో మీ జీవితాన్ని కూడా అలాగే చూడండి. మ్యారేజ్, మార్టిగేజ్, సేల్ డీడ్ ఈ గొడవలన్నీ ఎందుకు? అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మాట్లాడొద్దు. వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోతారా ఏంటి? కారీలా ఆలోచించు, బ్యాక్ ప్యాక్ సర్దుకో, ప్రయాణాలు చేయి, ప్రకృతిని ఆస్వాదించు. అగ్రిమెంటు, పెళ్లి, విడాకులు వీటన్నిటిని వదిలే. మిమ్మల్ని మీకు దూరం చేసే బంధాల్లో ఇరుక్కోద్దు. ఈ భూమి మొత్తం గాల్లో తిరిగే మట్టి ముద్ద. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. నీ టూరిస్ట్ వీసా ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుందో తెలియదు. అందుకే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావో తెలుసుకో. నీలో నిన్ను వెతుక్కో అంటూ భారీ వేదాంతం చెప్పుకొచ్చారు పూరి. ఇదొక్కటే కాదు, పూరి మ్యూజింగ్స్లో రెగ్యులర్గా మోటివేషనల్ మెసేజ్లు షేర్ చేస్తుంటారు దర్శకుడు పూరి జగన్నాథ్. అందుకేనేమో తన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ పెద్దగా రియాక్ట్ ఎవరు పూరి. భారీ హిట్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, అట్టర్ ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారంతే. ప్రస్తుతం పూరి విజయ్ సేతుపతితో బెగ్గర్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.